హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మన టెక్నికల్ వినోదం ఛానల్లో FT003 మినీ డికోడర్ ఏ విధంగా మనం మన పాత హోమ్ థియేటర్కి కనెక్ట్ చేసుకోవాలి, అలాగే మన ఎల్ఈడి టీవీ నుంచి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోలేక చాలామంది, ఎందుకంటే HDMI పోర్ట్ పాత హోమ్ థియేటర్కి ఉండదు కాబట్టి అందుకని కనెక్ట్ చేసుకోలేక చాలామంది పక్కన పెట్టేసి ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ FT003 మినీ డికోడర్ ద్వారా పాత హోమ్ థియేటర్ని మన ఎల్ఈడి టీవీకి కనెక్ట్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట. అందుకని ఒక అడాప్టరు FT003 మినీ డికోడర్ కావాలి. ఈ రెండు ఉంటే చాలు. మనము ఎల్ఈడి టీవీ నుంచి HDMI మినీ డికోడర్కు కనెక్షన్ ఇచ్చి మినీ డికోడర్ ద్వారా ఈ ఎల్ఈడి టీవీ నుంచి ఈ HDMI పోర్ట్ కనెక్షన్ ఇచ్చి, అలాగే ఈ అవుట్పుట్ ఈ జాక్స్ని మన పాత హోమ్ థియేటర్కి కనెక్షన్ ఇచ్చినట్లయితే మనం ఆటోమేటిక్గా 5.1 డాల్బీ డిటిఎస్ సౌండ్ని మనం విని ఆస్వాదించవచ్చు. ఇందులో PCM ఉంది, ఓన్లీ డిటిఎస్ ఉంది, అలాగే 5.1 డాల్బీ డిటిఎస్ కూడా ఉందన్నమాట. దీనికి ఎక్స్ట్రాగా బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. బ్లూటూత్ మన మొబైల్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం పాటలు కూడా వినొచ్చు అన్నమాట. ఈ బాక్స్కు బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. అలాగే మొబైల్ నుంచి వైర్ ద్వారా కనెక్షన్ ఇచ్చుకొని మనము వినవచ్చును ఈ ఇన్పుట్ అనే దాని ద్వారా, లేదంటే బ్లూటూత్ వైర్లెస్ బ్లూటూత్ ద్వారా కూడా మనం మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చును. రెండు ఉన్నాయి. దీనికి 5.1 ఉంది. అలాగే ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే 2.1 కూడా వస్తుందన్నమాట. 2.1 హోమ్ థియేటర్లు ఉంటాయి చాలామందికి, వాళ్ళు వాడుకునేకి లేదా అని అనుకోకుండా వాళ్ళు కూడా వాడుకోవచ్చు అన్నమాట. అలాగే మన యాంప్లిఫైర్లు కూడా ఉంటాయి. మన ఎల్ఈడి టీవీకి దీన్ని కనెక్షన్ తీసుకొని HDMI ద్వారా యాంప్లిఫైర్కి కూడా కనెక్షన్ చేసుకునే దానికి ఉందన్నమాట. ఇప్పుడు నేను చూపించే సేమ్ ప్రాసెస్సే హోమ్ థియేటర్కి ఏ విధంగా కనెక్షన్ ఇస్తానో అలాగే యాంప్లిఫైర్లకు కూడా కనెక్షన్ ఇచ్చుకొని చూసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలి అని చూద్దాము, రండి. ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చినటువంటి అడాప్టర్ని ప్లగ్లో కనెక్షన్ తీసుకొని, అలాగే ఇది 12 వాల్ట్ అడాప్టర్ అనమాట. ఈ 12 వాల్ట్ అడాప్టర్ని ఈ FT003 మినీ డికోడర్కి కనెక్షన్ ఇచ్చి మన హోమ్ థియేటర్కి ఈ బ్యాక్లో ఇచ్చుకోవాలి. ముందుగా మనం ఇది టీవీకి కనెక్షన్ ఇచ్చినది, ఈ HDMI టీవీకి కనెక్షన్ ఇచ్చినది. ఇది క్వాలిటీ కంటే మేలు అనమాట. 5.1 డాల్బీ అనేది వస్తుంది. ఇది డాల్బీ డిటిఎస్ సంబంధించిన కేబుల్ ఇది. దీనికి మనం ఈ విధంగా కనెక్షన్ తీసుకొని, అలాగే దీనికి ఈ జాక్స్ని ఈ హోమ్ థియేటర్కి కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ జాక్స్ని హోమ్ థియేటర్కి కనెక్షన్ ఇచ్చేది చూద్దాం. మన ఎల్ఈడి టీవీ నుంచి వచ్చిన కనెక్షన్ HDMI కేబుల్ని మనం ఈ FT003 మినీ డికోడర్కి టీవీ ఆర్కు కనెక్ట్ చేశాను. ఈ బాక్స్ గురించి డీటెయిల్గా మీకు చెప్పాను కాబట్టి ఇదివరకే వీడియోలో, మీరు మన ఛానల్లో వీడియో ఉంది, మీరు కావాలంటే చూడండి, తప్పనిసరిగా చూసి అర్థం చేసుకోండి. ఇప్పుడు దీనికి నేను కనెక్షన్ ఇస్తానండి. ఇది నేను ఇంట్లో ఏదో పైన పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మీకు కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగాని. ఇవ్వండి ఇందుకు సంబంధించిన జాక్స్, ఇవి 3 పిన్స్. ఇవి 3 పిన్స్. ఇది చూడండి బ్యాక్ సైడ్. ఆన్ చేస్తున్నాను పవర్ సప్లై.
ఇక్కడ హోమ్ థియేటర్ కూడా ఆన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ టీవీ ఆర్క్ ఇలా చూడండి, టీవీ ఆర్క్ ఉంది. ఇప్పుడు నేను కనెక్షన్స్ ఇస్తాను చూడండి. ఇది వచ్చి ఈ వైట్ ఇది సెంటర్కి, ఇదిగోండి సెంటర్ కనెక్షన్ ఇచ్చాను, సెంటర్కి వేసాను. మన మొబైల్ నుంచి బ్లూటూత్ ద్వారా కనెక్షన్ ఇచ్చాను, దీనికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. అది చూపిస్తాను, దాని ఫ్రంట్ డిస్ప్లే అనేది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ ఒకటి చూపిస్తాను. ఇలా చూడండి, ఇదిగో ఇలా చూడండి వస్తుంది చూడండి. ఇది మన ఛానల్ ద్వారా పెట్టినది చూడండి. బ్లూటూత్ కనెక్షన్ ఇప్పుడు ఆఫ్ చేస్తాను చూడండి, ఆఫ్ అయింది. ఇప్పుడు ఆన్ అయింది చూడండి, ఆఫ్ చేశాను. ఇప్పుడు జస్ట్ నేను ఓన్లీ ఒక పిన్ సెంటర్ మాత్రమే కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చి వైట్ సెంటర్, ఎల్లో, ఇది ఎస్ఎల్, ఇదిగోండి ఇది ఎస్ఎల్, ఇది రెడ్ వచ్చి సబ్బు, ఇదిగో ఇప్పుడు సబ్బు ఊపర్ కనెక్షన్ అయింది. అది సౌండ్ మీకు మారింటది చూడండి. అలాగే ఇంకా ఈ త్రీ పిన్స్ సంబంధించి రెడ్ ఎఫ్ఎల్ కనెక్ట్ చేశాను. ఇది వచ్చి ఎస్ఆర్, ఎల్లో వచ్చి ఎస్ఆర్ చూడండి, ఎస్ఆర్ కనెక్ట్ చేశాను. ఇక మిగిలింది ఎఫ్ఆర్, వైలెట్. ఎఫ్ఆర్ కనెక్ట్ చేసేసాను, కనెక్ట్ అయింది. ఇప్పుడు మీకు ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక సాంగ్ కూడా ప్లే చేసి చూపిస్తాను మామూలుగా. వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక మీదటనే చెప్పబోయేది ముఖ్యమైన విషయాలన్నీ ఉంటాయి. దాన్ని ఎల్ఈడి టీవీ నుంచి హోమ్ థియేటర్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. స్కిప్ చేయకోకుండా కంపల్సరీ చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో నేను చేసే అన్ని వీడియోలు మీకు వస్తాయి. స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, మీకోసము ఒక ఆడియో కూడా వినిపిస్తాను. 5.1 ఇప్పుడు ఒరిజినల్ 5.1 మన ఎల్ఈడి టీవీ నుంచి కనెక్ట్ చేశాను కదా, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు టోటల్గా మొత్తం బాక్స్ నుంచి హోమ్ థియేటర్కి కనెక్షన్ ఇచ్చాను. అలాగే ఈ కేబుల్ హెచ్డిఎంఐ టీవీకి చూడండి, కింద ఎల్ఈడి టీవీ కూడా ఉంది చూడండి. అదో ఎల్ఈడి టీవీ టు దానికి కనెక్షన్ ఇచ్చిన్నాను చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక
మన హోమ్ థియేటర్ని రివర్స్ తిప్పుతున్నాను చూడండి. డిస్ప్లేని కనెక్షన్స్ అంతా ఇచ్చేసాను. పైన 3 లైట్స్ వెలుగుతున్నాయి చూడండి. 3 లైట్స్ వచ్చి పైన వెలిగే 3 లైట్స్. ఇప్పుడు నేను ఓన్లీ హెచ్డిఎంఐకి కనెక్షన్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఆప్టికల్లో ఉంది. ఇప్పుడు కోయాక్సియల్లోకి వచ్చింది. ఇప్పుడు టీవీ ఆర్క్లో ఉంది చూడండి. ఇదిగో హోమ్ థియేటర్ కూడా కనెక్షన్లోనే ఉంది. 5.1 మోడ్. ఇప్పుడు ఎల్ఈడి టీవీ ఆన్ చేస్తాను చూడండి. మీరు FT003కి కనెక్షన్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం ఎల్ఈడి టీవీ నుంచి హోమ్ థియేటర్ కనెక్షన్ రావాలంటే మనం ఎల్ఈడి టీవీలో ఒక చిన్న సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్ ఏంటని నేను చూపిస్తాను. కొంతమందికి ఆటోమేటిక్గా ఆటోలోకి వెళ్ళిపోతుంది. ఆటోలో ఉంటే నో ప్రాబ్లం. సెట్టింగ్స్ మన ఆడియో అవుట్పుట్కి సంబంధించి. ఇప్పుడు మనం డిస్ప్లే అండ్ సౌండ్స్లోకి వెళ్ళి డిస్ప్లే అండ్ సౌండ్స్లో ఆడియో అవుట్పుట్ ఆన్ చేసుకోండి. ఆడియో అవుట్పుట్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ డిజిటల్ ఆడియో అవుట్పుట్ అని ఉంటుంది. ఇది ఈ విధంగా ఆటో, డిజిటల్ ఆడియో అవుట్పుట్లో ఆటో, పాస్ త్రూ, PCM, డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్, డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ ప్లస్ అని ఉంటుంది. మీరు FT003లో 5.1 డాల్బీ DTS వినాలంటే కంపల్సరీగా ఓన్లీ ఆటోలో కానీ లేదంటే ఈ పాస్ త్రూలో కానీ మీరు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మీకు ఆటోమేటిక్గా డాల్బీ DTS 5.1 FT003 కనెక్ట్ చేసుకొని మీకు హోమ్ థియేటర్కి ఆడియో అవుట్పుట్ని సప్లై చేస్తుంది. అందుకని మీరు కంపల్సరీ ఈ ఆప్షన్ని, ఈ సెట్టింగ్స్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా ఒక సాంగ్ వినిపిస్తాను నేను మీకు. కింద ఎల్ఈడి టీవీ ఉంది, కాపీరైట్స్ పడతాయని నేను మీకు చూపించడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు డాల్బీ 5.1 సాంగ్స్. Okay, here are some videos. చూడండి, డాల్బీ 5.1 సాంగ్స్ ప్లే చేస్తాను చూడండి. నేను మీకు యూట్యూబ్ ద్వారా కనెక్షన్ ఇచ్చాను చూడండి. డాల్బీ 5.1 వస్తుంది. ఇప్పుడు మీకు సౌండ్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎల్ఈడి టీవీ ద్వారా మనం ఈ FT003 మినీ డీకోడర్కి కనెక్షన్ ఇచ్చాము. ఇదో ఈ కేబుల్ ద్వారా కనెక్షన్ ఇచ్చాము. ఈ కేబుల్ ద్వారా టీవీ ఆర్కు కనెక్షన్ ఇచ్చాము. దీని నుంచి అవుట్పుట్ కేబుల్స్, ఇలా అవుట్పుట్ కేబుల్స్ మనం దానికి కనెక్షన్ ఇచ్చాము. హోమ్ థియేటర్కి చూశారు ముందు. ఇప్పుడు 5.1 హోమ్ థియేటర్ ఇదో చూడండి. అక్కడ ఒక బాక్స్ ఉంది, అలా పైన ఒక బాక్స్ ఉంది, అలాగే ఇక్కడ ఒక బాక్స్ ఉంది, అలాగే అక్కడ ఒక బాక్స్ ఉంది, అలాగే అక్కడ ఒక బాక్స్ ఉంది. చూడండి, ఇప్పుడు వచ్చాం. మొత్తం 5.1 5 బాక్స్ ఉన్నాయి చూడండి. చూపించాను మీకు. DTS సౌండ్ సాంగ్స్. Alright, here are some videos. చూడండి, ఇప్పుడు నేను మీకు DTS ప్లే చేసి చూపిస్తాను. ఎక్కువసేపు చూపించలేను ఫ్రెండ్స్, కాపీరైట్ కారణంగా. అందుకని డైరెక్ట్ హోమ్ థియేటర్.
ఈ విధంగా మనం డాల్బీ డిటిఎస్ 5.1 కానివ్వండి, ఓన్లీ డిటిఎస్ కానివ్వండి, ఏదైనా కానీ మనం చూసేదానికి వినేదానికి అవకాశం ఉంది. ఈ FT003 మినీ డీకోడర్ ద్వారా మనము ఎల్ఈడి టీవీ నుంచి FT003 మినీ డీకోడర్ కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా మనము 6 కేబుల్స్ని దాని వెనక ఉన్నటువంటి 6 జాక్ని మనము హోమ్ థియేటర్ కనెక్షన్ ఇచ్చి చూడొచ్చును ఫ్రెండ్స్. కాపీరైట్ పడుతుందేమో అని నాకు కొద్దిగా డౌట్గానే ఉంది. అందువల్ల కాపీరైట్ పడుకోకుంటే ఈ వీడియోను ఉన్నిస్తాను. కాపీరైట్ పడితే ఈ వీడియోను వెంటనే తీసేస్తాను ఫ్రెండ్స్. సాధ్యమైన వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు.